హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రియల్ మామ్ లైఫ్ స్టైల్. ఈ వీడియోలో మనం సింపుల్ రెసిపీ ములక్కాడ కర్రీ చూద్దాం రండి. ములక్కాడ కర్రీకి కావాల్సినవి టమాటోస్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ములక్కాడలు. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు వేసిన తర్వాత 2 ఎండుమిర్చి కూడా తుంచి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం త్వరగా మగ్గాలంటే మనం అందులో కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకొని సిమ్‌లో పెట్టుకొని వేయించుకుంటే కొంచెం సాఫ్ట్‌గా ఫ్రై అవుతాయి. త్వరగా కూడా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. కదుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటేస్తది. అడుగంటకుండా బాగా తిప్పుతూ ఉండాలి. అప్పుడే బాగా ఫ్రై అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయే వరకు. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్ వేసుకోవాలి. నేనైతే 2 టమాటోస్ వేసుకున్నా అండి. మీరు మీ కర్రీకి సరిపడా టమాటోస్ కట్ చేసుకొని చూసుకొని వేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఆ తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకోండి. మీరు ఎంత తినగలిగితే అంత. ఇప్పుడు బాగా తిప్పుకొని కదుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని టమాటోస్ సాఫ్ట్‌గా అయ్యేంత వరకు బాగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే అడుగంటేస్తది. అడుగంటకుండా సిమ్‌లో పెట్టుకొని బాగా మూత పెట్టుకొని మగ్గించుకుంటూ కదుపుకుంటే ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు వేసుకోవాలి. ములక్కాడలు వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు మగ్గనివ్వాలండి. ఒక 2 మినిట్స్ మగ్గితే చాలా బావుంటుంది. వాటర్ పోయకుండా మగ్గించాలి. వాటర్ పోస్తే కొంచెం టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. వాటర్ పోయకుండా మగ్గించి చూడండి, చాలా బావుంటుంది. ఇప్పుడు అంతా కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం సరిపడా వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. బాగా మగ్గి టమాటాస్ అంతా ములక్కాడలు మొత్తం ఉడికిన తర్వాత బాగా ఉడికిపోతుంది. ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు మనం 1 ½ స్పూన్ ధనియాల పొడి, కొంచెం వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలిందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో కర్రీ తింటే చాలా బావుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.